నమస్కారం. ఈ రోజు మనం ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. ఒకే ప్రభుత్వ ఆఫీసు, ఒకే టేబుల్, ఒకే పని. కానీ ఒకరికి 80,000 జీతం, పక్కనే కూర్చున్న కాంట్రాక్ట్ ఉద్యోగి కేవలం 32,000. పనిలో తేడా లేదు కానీ ఇచ్చే జీతంలో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. ఇది మన రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల దుస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలు చూడండి. సమాన పనికి సమాన వేతనం లేదు. సుప్రీంకోర్టు చెప్పినా సరే వీరికి రెగ్యులర్ స్టాఫ్ తో సమానంగా వేతనం అందడం లేదు. రెగ్యులర్ ఉద్యోగికి హెల్త్ కార్డ్స్ ఉంటాయి, కానీ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి జబ్బు చేస్తే అప్పులు చేయాల్సిందే. పథకాలు వర్తించవు. పొరపాటున ఉద్యోగం చేస్తూ చనిపోతే కేవలం 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ కుటుంబం వీధిన పడితే పట్టించుకునే నాథుడే లేడు. ట్రాన్స్ఫర్స్ లేవు. ఏళ్ల తరబడి ఎక్కడో దూరంగా ఉండిపోవాలి తప్ప సొంత ఊరికి వెళ్లే అవకాశం కూడా వీరికి లేదు. అన్నిటికంటే ఘోరం ఏంటో తెలుసా? ఆ వచ్చే 32,000 కూడా ప్రతి నెల 1వ తారీఖున రావు. 2 నెలలు 3 నెలలు ఎదురు చూడాలి. అప్పులు తెచ్చి ఇల్లు గడపాలి. మళ్ళీ జీతం రాగానే ఆ అప్పుల వడ్డీలకే సగమైపోతాం. ఇది ఉద్యోగం కాదు, ఇది ఆధునిక వెట్టి చాకిరీ. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీలు ఇవ్వడం కాదు, కనీసం వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. ఈహెచ్ఎస్ వర్తింపజేయాలి. జీతాలు సమయానికి ఇవ్వాలి. మీరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఇదే నరకాన్ని అనుభవిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. మన గొంతు ప్రభుత్వానికి వినబడాలి.